మళ్ళీ వచ్చేసా ఎంకన్నే ముందేసుకుంటానికి. ఇంకా సరే మళ్ళీ ఇప్పుడు ఏడుపు అయిపోయింది. ప్రస్తుతానికి ఏడుపుకి ఇంటర్వేల్ ఇచ్చిండు ఎంకడు. ఇంటర్వేల్ చేసిండా లేకపోతే కనుక పూర్తిగా మానేయటం మాత్రం ఏం చేస్తాడో తెలియదు. కానీ ఇప్పుడైతే ఇంటర్వేల్ ఇచ్చేసి ఇంకా వంటలు మొదలుపెట్టిండు. సరే వంటలు చేస్తాడు, చూస్తున్నాం, బాగానే ఉంది. కానీ మనకి నేత్రానందం తప్పిస్తే, నేత్రానందం అంటారు కదా, పుట్టి కళ్ళల్లోంచి చూసి ఆనందించడం తప్పిస్తే మాకేమన్నా పెడతాన్నావా నువ్వు? మీ ఇంటికి ఏమన్నా మమ్మల్ని ఇన్వైట్ చేసివా? చెయ్యవు. మేము చూస్తే మాత్రం నీకు డబ్బులు వస్తాయి, నీకు వ్యూస్ పెరుగుతారు. కానీ మమ్మల్ని మాత్రం ఇన్వైట్ చెయ్యవు. కనీసం చిప్స్లో ఒక్కటైనా మేము మీకు ఏమైనా అడ్రస్, ఏమైనా ఫోన్ నెంబర్ పెడితే మేము కనీసం ఆర్డర్ అన్నా చేస్తాం కదరా. మాకు చిప్స్ కావాలంటే, ఇదిగో మాకు చిప్స్ కావాలా, మాకు ఇన్ని చిప్స్ కావాలా, మాకు ఆర్డర్ చేస్తే ఎక్కువ మీకు డబ్బులు వస్తాయి. మాకు కూడా ఏమైనా కావాలంటే పండగలకి, పబ్బాలకి, ఏదో వంటకాలు కావాలంటే చేసి మాకు పోస్టులో పంపించచ్చు. అది లేదు. ఎంకడు కూడా నేను నీకు ఎంత మంచిగా బిజినెస్ ఐడియా చెప్తున్నారా, అదన్నా చెయ్యి. అట్లా చేసినా కూడా కొంచెం బాగుంటుంది. కానీ గట్లాంటివి ఎందుకు చేస్తాం? గట్లాంటివి చెయ్యవు. ఎంతసేపటికి మేము వండుకుంటాం, మేము తింటాం, మేము ఏడుస్తాం, మేము ఇల్లు కట్టుకుంటాం, మేము 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 ఎందుకురా అంత స్వార్థం? వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించు. వీళ్ళంతా వ్యూయర్స్, వీళ్ళందరూ నాకు వాళ్ళు చూడటం వల్లే కదా నా ఛానల్ ఇంత పెద్దగా అయ్యింది, ఇంత పైకి ఎక్కింది. నెగిటివ్ కామెంట్స్ కానీ, పాజిటివ్ కామెంట్స్ కానీ ఏం పెట్టినా కూడా వాళ్ళు నా ఛానల్ చూశారు. కాబట్టి వాళ్ళ కోసం ఏమైనా చేద్దాము, వాళ్ళని ఏదైనా ఒక్కరోజన్నా వాళ్ళకి ఇంటికి పిలిచి, కనీసం పొద్దుటూరులో ఇంటికి పిలిచి దావత్ ఇద్దాం అనుకోవాలి. కనీసం పొద్దుటూరులో, మీ పొద్దుటూరులో ఉన్న మీ సబ్స్క్రైబర్లనైనా కూడా ఇంటికి పిలిచి ఒక్కరోజన్నా దావత్ ఇచ్చినవా? నీ ఇల్లంతా నువ్వేందో చేసుకున్నావు. ఇల్లు కొత్త ఇల్లు అన్నారు, కొంతమంది ఏమో కాదు అది కొత్త ఇల్లు కాదు, ఏం కాదు, అది రెంట్కి తీసుకున్నాడు, కొంచెం మంచి ఇల్లు కొంచెం అని కొంతమంది అంటున్నారు. కానీ సరే, నీ దాంతోటే పోతావు, నీదే కొత్త ఇల్లు. ఆ కొత్త ఇల్లు తీసుకున్నావు, మంచిగా సెటిల్ అయ్యి సంతోషం. నువ్వు మంచిగా సంతోషంగా ఉంటేనే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. నువ్వు ఏడుస్తే మేము డ్రామా అంటాం, అంతవరకే కదా, ఫేక్ డ్రామాలు అంటాం. కాబట్టి సరే, అంత మంచిగా ఉంది, యు ఆర్ హ్యాపీ, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. కానీ నువ్వు కనీసం నీ వ్యూవర్స్, పొద్దుటూరులో ఉన్న నీ వ్యూవర్స్కైనా పిలిచి ఒక పూట అన్నం పెట్టినావు. లేదు, ఎవరెవరో చుట్టాలు గిట్టాలని పెడితే వాళ్ళు ఏమైనా నీకు డబ్బులు ఇచ్చినారా? వాళ్ళు ఏమైనా నీ వీడియోలు చూస్తే నీకేమైనా ఎక్కువ వచ్చినాయా? పైసలు కాదుగా. మీ అందరూ వ్యూవర్స్ చూస్తేనే కదా. ఎవ్వరు కూడా వ్యూవర్స్కి, చూసే వాళ్ళకి వాల్యూ లేదు. మమ్మల్ని చూడండి, మా ఛానల్ చూడండి అంటారు. కానీ చూసే వాళ్ళకి ఏం వాల్యూ ఇస్తున్నారు? ఇదంతా నేత్రానందమే. మేము అన్నం వండుకుంటున్నాం, మేము కూర చేస్తున్నాం, మేము పప్పు వండినాం, ఇట్లా పక్క మేము చిప్స్ చేసుకున్నాం, మేము ఇది, మేము అది, ఇట్లా చేసుకోండి, మీరు ఇట్లా చేసుకోండి, అట్లా చేసుకుంటాం, మేము అట్లా చేసుకుంటాం, అట్లా వండుకుంటాం. ఎప్పటి నుంచో వెనకటి నుంచే మేము గట్టనే వండుకుంటున్నాం. మాకు తెలుసు అయ్యండి. ఆ చిప్స్ ఎట్లా చేయాలన్నా కూడా తెలుసు, ఆ చిప్స్ నీకు ఎట్లా అయ్యిందని కూడా తెలుసు. కాకపోతే మేము నీ ఛానల్ చూసినందుకు ఇంతమంది చూస్తున్నారు, వీళ్ళకి ఏం వస్తుంది? ఏమీ లేదు. మా డేటా కూడా వేస్ట్ అయ్యిద్ది కదా. డేటా కూడా వేస్ట్ చేసుకొని మరి వాళ్ళ డబ్బులు, డేటా అయితే ఫ్రీ కాదు కదా, డబ్బులు పెట్టుకొని డేటా వేస్ట్ చేసుకుంటే నువ్వు కనీసం ఒక్క పూట అయినా కూడా నీ పొద్దుటూరులో ఉన్న వాళ్ళకైనా కూడా కనీసం పిలిచి ఒక విందు ఇచ్చినా. విందంటే దావత్ అంటే పార్టీ. ఏవి ఇదే అంటారు. మాకు చూడటం మాత్రమే, ఇట్లా చూడండి, అట్లా చూడండి, హాయ్ వ్యూయర్స్ ఎట్లున్నారు? మేమైతే ఈరోజు మా చిప్స్ చేసుకున్నాము, మా చిప్స్లో మేము తింటుంటే భలే సూపర్ వచ్చాయి. ఇంకా ఎట్లున్నాయో మాకేం తెలుసు? మేము ఏమైనా టేస్ట్ చేసినాం? మీరు టేస్ట్ చేస్తే మాకు చూపిస్తారు కదా. కొంతమంది చూసి ఆ వంటలు మేము ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి చూస్తే అదేం లేదు, అది తొషాను, మంచిది రాదు అది. కానీ వాళ్ళు మాత్రం ఇట్లా బాగుంది అంటారు. అది సరిగ్గా ఉండట్లేదు. కొంతమంది ఇట్లా చేసుకోండి అంటారు, కానీ అది సరిగ్గా రావట్లేదు. కొన్ని ఏదో ఉంటుంది కానీ వాళ్ళు చెప్పరో ఏమో అనిపిస్తుంది. ఈ చిప్స్ ఏముంది, చిప్స్ చేయటం మామూలు వచ్చు. మిరపకాయ బజ్జీలు ఇవన్నీ కొన్ని మామూలుగా ఇంట్లో కొంతమంది వాళ్ళ ప్రొసీజర్తో చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. కొంతమంది వీడియోలలో చూపించి ఇట్లా చేయండి, అట్లా చేయండి అంటే 4 సార్లు చూసి 4 సార్లు అయ్యాక అవి చేస్తారు. కానీ అవి సరిగ్గా రావు. ఇంట్లో మామూలుగా ఎట్లా చేసుకుంటారో అట్లనే వస్తాయి. కొంతమందికి మంచిగా వస్తుంటాయి. కాబట్టి మనకు తెలిసిందే మనం ఫాలో కావటం మంచిది. ఈ చిప్స్ అయితే ఇది తెలిసిందే. వాడు నీళ్ళల్లో పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అంటే 2 నిమిషాలలో చెప్తే కనుక అవి ఏమున్నాయి, ఆలుగడ్డ ముక్కలు. కానీ వాడు పొట్టు తీయలేదు. నాకు తోలు తీయను, నేను తోలు తీయకుండా ఇది చేసిండు. ఏది రుద్దిండు, దానికి స్లైస్ చేసిండు. స్లైస్ అంటే ముక్కలు చేసిండు. కానీ తోలు అది ఎప్పుడైనా ఆలుగడ్డలు కానీ ఏదైనా కూడా
ఆ తోలు అనేది తీసేయటం మంచిది. మనం ఎంత కడిగినా కూడా నాకు ఎందుకో మరి అక్కడ, ఎందుకంటే పెస్టిసైడ్స్ అవన్నీ వాడతారు, మందులు అవన్నీ వాడతారు. ఆల్రెడీగా మనం చాలా మందులు తింటున్నాం. అంటే ఆ పెస్టిసైడ్స్ అవన్నీ మనం ఆల్రెడీ మనం సంవత్సరానికి ఒక బస్తా యూరియా అయితే మనం తింటూనే ఉన్నాం. అందుకే మనకి క్యాన్సర్లు అయ్యి అని వస్తున్నాయి, ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి ఇప్పుడు, రోగాలు ఇప్పుడు వస్తున్నాయి వెనకట్లా కాకుండా. ఎందుకంటే మందులు కొడుతున్నారు కదా. అందుకే సాధ్యమైనంత వరకు ఎక్కువ క్లీన్ చేసి, ఏ వస్తువు క్లీనింగ్ ఎక్కువ చేయాలా. పైన సాధ్యమైతే పొర కూడా తీయటం మంచిది. ఇంకా టమాటాలు అట్లయితే నేనైతే ఉప్పేసి చాలా రుద్దుతా టమాటాలని. ఉప్పేసి బాగా ఉప్పు నీళ్ళల్లో కొంచెంసేపు అట్లా పెట్టేసి తర్వాత కడిగేస్తాను అనమాట, మళ్ళీ కడుగుతా. లేకపోతే కనుక పెస్టిసైడ్స్ అంటున్నారు. ఏమో సాధ్యమైనంత వరకు వాటిని ఆ పెస్టిసైడ్స్ని తీసేయాలి. అట్లా ఆ పెస్టిసైడ్స్ అంటే అది ఆ మందులో ఉంటాయి కదా, మందులు కొట్టిన మందులు సాధ్యమైనంత వరకు పోవటం మంచిది అన్న దాంతో చేస్తాను అనమాట. ఒక్కోసారి అందులో కొద్దిగా ఉప్పేసి మళ్ళీ వెనిగర్ కూడా వేసి కడుగుతాను అనమాట. అట్లా చేస్తాను. అట్లా చూపించి ఫస్ట్ అట్లా చూపిస్తే బాగుంటుంది. కానీ ఏదో ఆలుగడ్డలు తీసుకొచ్చి కడిగేసా అనేసి ఆ రుద్దేసి ముక్కలు చేసి వాటిని నీళ్ళల్లో కాసేపు కడిగేసి ఆరబెట్టి ఫ్రై చేసి వాటిని నూనెలో వేసి ఫ్రై చేసి ఇది ఇదిగో అయిపోయినాయి అని అట్లా. నేనైతే ఆలుగడ్డలు తక్కువ లేదు తినేది, తింటే కాకపోతే మరీ అంత ఎక్కువ తిన్నాను. ఎందుకంటే కొంచెం హెల్త్ కాన్షియస్ అనమాట. హెల్త్ గురించి ఆయిల్ కూడా నేను మానేసాను. ఎక్కువ ఆయిల్ ఫుడ్ కూడా నేను ఎక్కువ తిన్నాను. వేపుళ్ళు తినొద్దు అంటాను, వేపుళ్ళు తినకూడదు, తింటే ఎక్కువ ఆయిల్ కన్సంప్షన్ అయిపోయింది అని దాంతో నేను కొంచెం దూరంగానే ఉంటాను. అట్లా అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈయనేమో ఇట్లా ఆయిల్లో వేయించుకోండి అది ఇదంతా చేశాడు. సరే బాగానే ఉంటాయి. ఇప్పుడు ఈయన చేసింది మంచిగానే ఉంటాయి, టేస్టీగానే ఉంటాయి. ఎందుకంటే పొటాటోస్ టేస్ట్ ఉంటుంది కాబట్టి అది టేస్ట్గానే ఉంటాయి. ఇంకా అందులోకి ఇంత కారం ఉప్పు కలుపుకొని వేయించి కారం ఉప్పు కలుపుకొని తింటే బాగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. కాకపోతే అదంతా మనకి నేత్రానందం వరకే. ఇంత బువ్వ మాత్రం బెటర్ ఎవరు ఏం లేదు. మీరు చూశారు నా వీడియో, నేను సంతోషించా, నాకు వ్యూస్ వస్తాయి, నేను దినదిన అభివృద్ధి చెందుతాను. మీరు మాత్రం ఏం లేదు, మీ డేటా బేస్ చేసుకోండి, ఇదంతా వేస్ట్ చేసుకోండి. గట్లుంది ఈడ యూట్యూబ్లో. అసలు యూట్యూబ్ కూడా చూసే వాళ్ళకి ఏమైనా పైసలు ఇవ్వాలా? మీ డేటా వేస్ట్ చేసుకోండి, మీరు ఇదే వేస్ట్ చేసుకోండి, మీరు అది చేసుకోండి అని అట్లా కాకుండా ఎంత వ్యూవర్స్కి కూడా ఇది పెట్టాలి. వీళ్ళు ఎంత వాచ్ టైం చూశారు, ఎంత చూశారు, అంత చూసిన దాన్ని బట్టి కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే అటు ఇటు బ్యాలెన్స్ అయినట్టు ఉంటుంది. వ్యూవర్స్ కూడా ఎక్కువైతారు, చూసేవాళ్ళు కూడా, ఇటు వీళ్ళు చేసేవాళ్ళు కూడా ఎక్కువైతారు, బ్యాలెన్స్ అయ్యింది. కాకపోతే వాళ్ళు అట్లా ఇవ్వట్లేదు. ఇంకా ఇప్పుడు మానేసి వంటలు మొదలుపెట్టింది. మరి లచ్చక్క టీవీలో ఏం పెట్టాలని? లచ్చక్క టీవీలో ఏదైనా మసాలా పెడతావు కదా, ఇందులో వంటలు చేసి అందులో మసాలా పెడదాం అనుకున్నావా? లేకపోతే రెండిట్లలో ఇదే వంటలనే పెడదాం అనుకుంటున్నావు? నీ ఏం చేస్తాను? ఇంకా వంటల ఛానల్కే కొంచెం జనాలు చూస్తున్నట్టున్నారు. మరి వంటల ఛానల్ కూడా ఎంతసేపు చూస్తారో ఏమో, మరి అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా చూస్తారో. ఆ వంటల ఛానల్ 8 గంటలు 8 నిమిషాలు చూడాలని అంటే నాకైతే బోర్ అనిపిస్తుంది. ఇట్లా కడగండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అంటే అబ్బాయి ఇంత టైం ఎందుకు, ఇంత డేటా ఎందుకు వేస్ట్ చేసుకోవటం, ఇందులో నుంచి నా ఇంటర్నెట్లో అదే ఈ డేటా ఎందుకు, వైఫై నుంచి ఎందుకు ఈ డేటా వేస్ట్ చేసుకోవటంలే అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా మిగతా వాళ్ళకి ఏముందిలే డేటా వేస్ట్ చేసుకుంటాం అనేసి చేసుకుంటే ఇంకా అది వాళ్ళ ఇష్టం. కానీ నాకు మాత్రం అంత డేటా అది ఎక్కువ వేస్ట్ చేయను. వేస్ట్ ఎందుకు చేయటం అనిపిస్తుంది. మనం కాకపోతే వేరే వాళ్ళని యూజ్ చేసుకొని వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఈరోజు